చేతిలో స్మార్ట్ ఫోను, ఇంటర్నెట్ ఉంటే చాలు. ఏదైనా సెర్చ్ చేయొచ్చు. న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, మెడికల్, ఎనీథింగ్. ఇది ఇప్పుడు నడుస్తున్న నయా ట్రెండ్. అయితే మెడికల్ విషయానికొచ్చేసి చాలామంది లేడీస్ ఎస్పెషల్‌గా హౌస్ వైఫ్స్ ఉన్నప్పుడు ఖాళీ టైంలో అదే పనిగా యూట్యూబ్ వీడియోస్ సెర్చ్ చేస్తుంటారు. అందులో మెడికల్ వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే, సందర్భం వచ్చినప్పుడు దాని బేస్‌గా ట్రీట్మెంట్ గూడా చేస్తున్న సందర్భాలుంటాయి. చిన్నవా? పెద్దవా? మొన్నటికి మొన్న ఒక కేరళలో ఒక పర్సను వాళ్ళ వైఫ్‌కి సిజేరియన్ సెక్షన్ చేస్తా అని యూట్యూబ్ వీడియో రెడీ పెట్టేసుకొని, మెడికల్ ఎక్విప్‌మెంట్ తెచ్చేసి సర్జరీ స్టార్ట్ చేశాడు. మధ్యలోకొచ్చేసరికి విపరీతమైన బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. దాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియక వెనకనే హాస్పిటల్ పరిగెత్తాడు. ఈలోపే మదరు, బేబీ ఇద్దరు కూడా చనిపోవడమైంది. ఇంత పెద్దవి కాకపోయినా చిన్న చిన్నవి చాలామంది ట్రై చేస్తుంటారు. ఎస్పెషల్‌గా కామన్ కోల్డ్, ఫీవరు, వైరల్ ఫీవర్స్ కంటే కానీ, అసిడిటీకి కానీ సెల్ఫ్ ట్రీట్మెంట్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్, షుగర్ కోసము మెయిన్ ట్రీట్మెంట్ పక్కన పెట్టి పర్మనెంట్‌గా తగ్గుతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనే ఉద్దేశ్యంతో ఈ వెజిటబుల్ జ్యూసెస్ అనో, ఒకాయన వెల్లిపాయ తినమన్నాడని, ఇంకొకరు కాకరకాయ జ్యూస్ తాగమన్నారని చెప్పేసి, ఇలా రకరకాల ట్రీట్మెంట్‌లు ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ ఆ పర్టిక్యులర్ ఐటెము వాళ్ళ బాడీకి ఎంత కావాలి, ఎంత డోసేజ్‌లో తీసుకోవాలి, ఎంత డ్యూరేషన్ తీసుకోవాలి, వీటితో పాటు డైటరీ ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయో మనకు తెలీదు. ఎప్పుడైనా మీకు అలాంటి కంటెంట్ చూసినప్పుడు, అలాంటి ట్రీట్మెంట్ ఇంట్రెస్ట్ అనిపిస్తే, అది హోమియోపతి కావచ్చు, అలోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, ఇంకేదైనా సరే. ఆ పర్టిక్యులర్ ప్రొఫెషన్‌లో ఎక్స్‌పర్ట్ ఉన్న వాళ్ళని కలిసి, మీ బాడీకి తగ్గ డోసేజ్‌ని ఫిక్స్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. కానీ, సింపుల్‌గా మీరు సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకొని, అక్కడ మీ డిసీజ్ కంట్రోల్ అవ్వకుండా, అడ్వాన్స్ అయిన కండిషన్‌లో కాంప్లికేషన్స్‌తో డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం వల్ల, మీకు బాడీ సఫరింగు, ఎక్స్‌పెండిచరు, టెన్షను. ఇలాంటి సిట్యుయేషన్ మోరార్‌లెస్ ప్రతి డాక్టరు వాళ్ళ క్లినిక్స్‌లో చూస్తున్నాం. కాబట్టి సెల్ఫ్ ట్రీట్మెంట్ వల్ల మీకు అసలు సమస్య తగ్గడం కాదు, కొత్త సమస్య యాడ్ చేసుకుంటుంటారు. కాబట్టి సెల్ఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు గూడా చేయకండి.